హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్ వచ్చేసి పూజతోనే చూపిస్తున్నాను కదా మీకైతే. నేనైతే ఇలా పూజ చేసుకున్నానని చూపిస్తున్నాను. నాకు వీలైనంత వరకు అయితే నేను డైలీ పూజ చేసుకుంటానండి. ఒకవేళ వద్దు అనుకున్నప్పుడు మాత్రం చెయ్యను, బలవంతంగా అయితే చెయ్యను. పూజ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డైలీ పూజ చేసుకుంటానండి. ఇక్కడ చూసారు కదా, మా పాప ఇంకా లెగలేదు. ఆల్మోస్ట్ ఇడ్లీ రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయింది. ఇంకా ఏంటి, బెండకాయలు ఒక్కటే మా హస్బెండ్కి చెప్పాను కొంచెం కోసి పెట్టవా అంటే కోసి పెడుతున్నారు మా హస్బెండ్. ఇంకా కర్రీ ఒకటే చెయ్యాలండి. ఇంకా దీనికి స్నాక్ బాక్స్లో బ్రెడ్ జామ్ పెడదామనేసి అనుకుంటున్నాను. ఇక్కడ షుగర్ అయిపోయింది, షుగర్ ఇక పోసేసుకుంటున్నాను. ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నాయండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కన ఉన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు తప్పకుండా వస్తుంది అనమాట. నేను పెట్టంగానే మీకు వచ్చేస్తుందండి వీడియో నోటిఫికేషన్ అనేది. దాన్ని ఓపెన్ చేసి మీరు చూసేయచ్చు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీకు ఎలా అనిపించింది, మీకు యూజ్ ఉందా లేదా అని కూడా చెప్పచ్చు. అదేనండి, ఇంకంతే, సింపుల్ అండి. నేను అడిగేది ఏం లేదు. ఇక్కడైతే నేను టీ కూడా పెట్టేసుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇప్పుడే కదా స్టార్టింగ్. ఒకసారి అప్పుడు చేశాను కానీ మళ్ళీ మానేసాం కదా, మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటేనే కదా కొంచెం ఎంకరేజ్గా, కొంచెం యాక్టివ్నెస్, బూస్ట్నెస్ వచ్చేది. మనం చెయ్యాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలి, మనవి కూడా చూస్తున్నారు జనాలు, ఎవరో ఒకళ్ళు చూస్తున్నారు, నచ్చుతున్నాయి అని కొంచెం ఎంతో కొంతలైనా అనిపిస్తూ ఉంటుంది కదండి మనసుకి. అందుకోసమే ఈ లైక్ సబ్స్క్రైబ్ అడిగేది, అంతే, వేరే విషయం ఏం లేదండి. ఇక్కడ చూసారు కదా, బ్రెడ్ స్నాక్ కోసం అని చెప్పేసి బ్రెడ్కి జామ్ అప్లై చేసి పెడదామని చెప్పేసి బాక్స్లో మా పాపకైతే అప్లై చేస్తున్నాను. తను ఇంకా లెగలేదు కదా, తను లేసే లోపల ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి చేసేసుకుంటున్నానండి. కొంచెం ముందు లేస్తే పని అంతా అయిపోతుందండి. ఒక్కొక్క రోజు స్ట్రెయిన్ అవుతాం కదా, నైట్ పడుకునేటప్పుడు కానీ లేట్ అయిందనుకోండి అసలు లెగబుద్ధి కాదు. అదే ఎర్లీగా పడుకుంటే లెగచ్చు, కొంచెం లేట్ అయిందంటే అసలు మేలుకు రాదండి, మెయిన్ థింగ్. దానివల్లే చాలామంది లేడీస్కి అదే లేట్ అవుతూ ఉంటుంది, వేరే విషయం ఏం లేదు. అందరు చాలామంది లెగుస్తారు పాపం. నైట్ పడుకోవడం లేట్ అయింది అంటే అది లెగడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పాపం. నాకు అంతేనండి, ఒకళ్ళు 6కి లేసాను అనుకోండి అంత హడావుడైపోతుంది పనంతా. అస్సలు టైం అంటూ ఉండదు పాపతో స్పెండ్ చేసే టైం. అదే అనుకుంటున్నాను ఇప్పుడు. ఈరోజు మార్నింగ్ లేసాను కదా, అదే అనిపించిందండి. డైలీ ఇలా లేసాను అంటే 5కి 5:30 కల్లా లేసిపోయానంటే మంచిగా నాకు మా పాపతో స్పెండ్ చేసే టైం దొరికిద్ది, ఫ్రీగా ఉండొచ్చు, టిఫిన్ చేయొచ్చు, కొంచెం స్పెండ్ చేయొచ్చు, మా పాపకి తినిపించచ్చు అన్నట్టుగా అనిపించిందండి. ఏం లేదు, అంటే మనం తర్వాతైనా పడుకోవచ్చు కదా, ఒకళ్ళ నిద్ర వచ్చినా రాకపోయినా, పడుకున్నా పడుకోకపోయినా పాపం ఉన్నంతసేపైనా పాపతో స్పెండ్ చేసినట్టుగా అనిపిస్తుంది అనేసి నాకు అనిపించింది. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదండి. లెగడం మాత్రం లెగుస్తాను, అనుకుంటే మాత్రం తప్పకుండా లెగుస్తాను. కానీ ఏంటంటే మంచి నిద్ర వస్తూ ఉంటుంది కదా, లెగబుద్ధి కాదంతే. ఇక్కడైతే టీ అయిపోయిందండి, టీ తాగుదాం అనిపించింది. అసలు ఫుల్ హెడ్ఏక్ వస్తుందండి. ఒక్కరోజు టీ మానేస్తే ఫుల్ హెడ్ఏక్ వచ్చేస్తుంది, తప్పకుండా టీ తాగాల్సి వస్తుంది. ఇంకా నేనైతే టీతో పాటు బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఏదో ఒకటి తీసుకుంటానండి, అలవాటు. అది ఏం లేకపోతే ఉట్టితే తాగేస్తాను, కానీ ఉంటే మాత్రం ఏదో ఒకటి తీసేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, బెండకాయ ఫ్రై చేద్దామనేసి ఇంకా కోసేసి ఇచ్చేసారనమాట. ఇంకా ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, పోపు దినుసులు. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా మగ్గిపోయిన తర్వాత పసుపు వేసుకున్నానండి. అందరు చేసేటట్టే రెసిపీ అండి, సింపుల్ రెసిపీ. ఇక్కడ చూసారు కదా, అప్పటికప్పుడు చేసినా కూడా మన పొడి పొడిగా వస్తుందండి బెండకాయ ఫ్రై మాత్రం. చాలామంది మూత పెట్టరు, ఆ జిగురు వస్తుందని అట్లా వస్తుందని మూత పెట్టరు. అలా ఏం లేదండి, కొంచెం సైడ్కి పెట్టేయండి, మూత కలిపేసి సైడ్కి పెట్టి సిమ్లో పెట్టేసుకోండి, అంతేనండి. మనం ఊక కలిపినా కూడా జిగురు అయిపోతుంది, ఊక కలపద్దు, అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే చాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా మంచిగా కలిపేసేసుకొని
మూత అయితే కొంచెం సైడ్కి చూసారు కదా, ఎప్పుడు నా రెసిపీస్ చూసినా మీకు అలానే తెలిసిపోతూనే ఉంటుంది. ఇక్కడైతే కొంచెం అక్కడ పెట్టేశాను కదా, ఇంకా టైం ఉంది, అది అవుతూ ఉంటుంది కదా అనేసి నేను టీని అయితే ప్రశాంతంగా బిస్కెట్స్ నంచుకుంటూ తింటూ ఉన్నానండి. భలే అనిపిస్తుంది నాకైతే. ఇలా టీకి కానీ టిఫిన్కి కానీ కొంచెం టైం ఉంటేనే ఆ పని చేయాలనిపిస్తూ ఉంటుందండి. హడావిడిగా తాగేసి తినడము వెళ్ళిపోవడం అట్లయితే చేయలేనండి అస్సలు. ఆ పని కూడా తిన్నది కూడా ఒంటికి ఇమ్మడదు, మెయిన్ థింగ్ ఉండదు కూడా, ఆ తిన్న ఫీలింగ్ అనేది రాదు అసలుకి. అందుకోసమే ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ బెండకాయలు అనేవి ఫ్రై అయిపోయినాయి. అంటే అందరికీ తెలిసిన రెసిపీ అనేసి నేను డీటెయిల్గా అయితే చూపించలేదండి. బెండకాయలు మంచి ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, మీరు పొడిలాడుతుంది బెండకాయ ఫ్రై అనేది. చాలామందికి ముద్దగా అయిపోతూ ఉంటుంది, కొంతమంది జిగురు వస్తూ ఉంటుంది. చూసారు, అప్పటికప్పుడే కట్ చేశాను. నేనైతే స్టోర్ కూడా చేయలేదు, ముందు రోజు నైట్ కట్ చేయకపోవడం వల్ల స్టోర్ కూడా చేయలేదు. చూసారా, మంచిగా పొడిలాడుతూ వస్తుంది. ఏం లేదండి, మూత సైడ్కి పెట్టండి. ఒకవేళ మీకు పెట్టినా కూడా వస్తుంది అనుకుంటే 2-3 డ్రాప్స్ లెమన్ పిండి వేయండి, అప్పుడు మనకు అసలు జిగురు అనేది రాదు. అది ఉప్పు కారం వేసిన 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకొని కొంచెం నేను ధనియాల పొడి వేస్తాను కదా, అలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ధనియాల పొడి వేసుకుంటూ కర్రీస్ చేయడం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. నచ్చితే కంటిన్యూషన్ అవ్వచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు కదండి, అంతే మెయిన్ థింగ్. అది దాంట్లో బలవంతం ఏం లేదు, అది చేస్తేనే బాగుంటుంది అన్నట్టు ఏం లేదండి. సింపుల్గా చేసినా కూడా బాగుంటాయి కర్రీస్ ఎప్పుడైనా. ఇంకా ఫీవర్ వచ్చింది కదా, మా పాపకి తగ్గిందండి. కాకపోతే ఎందుకైనా మంచి సేఫ్ సైడ్ కొంచెం మందులు వేసి పంపిద్దాం స్కూల్కి, మళ్ళీ రాకుండా ఉంటుంది కదా అనేసి పంపిస్తున్నా. కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. అప్పటికే స్కూల్ మానేసి కూడా 3 డేస్ అవుతుందండి స్కూల్ బంద్ చేసి. ఇంకా ఇంట్లో ఉండడం అలవాటు అయిపోయింది కదా, అసలు ఏడుస్తూనే ఉంది డైలీ, వెళ్ళను అనేసి. ఇంకా 3 డేస్ గ్యాప్ వచ్చినంత ఇంకా వెళ్ళనంటుంది. కాకపోతే కొంచెం నీరసంగా కూడా ఉంది. అట్లనే మానేసి ఉంచితే మాత్రం ఇంకా మానేస్తారు కదండి పిల్లలు. వెళ్తేనే బాగుంటుందండి. వాళ్ళు ఏదో ఒకటి గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. ఇంట్లో ఉంటే ఫోను టీవీ పడుకోదు అసలు. ఇది చూడడమే సరిపోతుంది. నా హెడ్ఏక్ ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి నేనే బలవంతంగా పంపిస్తున్నాను. వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మ అంటుంటే ఇంకా రాగం పాడుతూనే ఉంది, వస్తావా అని అడుగుతుంది. వస్తాలే నాన్న, ఏడవ కంటే కూడా అసలు ఆపదండి. చూసారా, అసలు చూస్తూనే ఉంటుంది ఏం చేస్తుంది అమ్మ ఏంటి అనేసి. ఇంకా టైం అయిపోతుందండి. మా హస్బెండ్ రెడీ అయిపోయారు, బాక్స్ కట్టాలి, టిఫిన్ పెట్టాలి. ఇంకా ఇడ్లీ అయితే చేశాను. అందరి ఇంట్లో ఈ టైంలో బిజీగానే ఉంటుందండి. 8 to 8:30 టైంలో మాత్రం తప్పకుండా బిజీగానే ఉంటుంది. స్కూల్కి పిల్లలు వెళ్తూ ఉంటారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, కాబట్టి ఎవరికైనా బిజీ హడావుడిగానే ఉంటుంది. చేసినంత ఒక ఎత్తు అండి, ఇది చదివేటప్పుడు ఇంకొక ఎత్తు ఉంటుంది. ఎవరికి ఏం పెడుతున్నామో, కూర ఎక్కువ వేసానా తక్కువ వేసానా ఇట్లనే ఉంటుంది కదా, ఉప్పు కారం చూసుకోవడం కానీ, అబ్బా చాలా హెట్రిక్ అవుతుందండి. చూసారా ఎంత హడావుడిగా ఫాస్ట్గా కట్టేస్తున్నాను నేనైతే. టైం అయిపోయింది. అక్కడ మా హస్బెండ్ నిల్చొని ఉన్నారు, టిఫిన్ పెడతావా లేకపోతే తీసుకెళ్ళిపోనా అనేసి. వద్దులే పెడతాను, తినేసి వెళ్ళిపో, 2 నిమిషాలైనా ఆగు అని చెప్పేసి ఆపుతున్నాను. ఇంకా చూసారా మా పాప ఎట్లా ఏడుస్తుందో, కనపడుతుందా మీకు? చూడండి ఏడుస్తుంది. ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ అయితే క్రీమ్ బిస్కెట్స్, బ్రెడ్ జాము, బెండకాయ ఫ్రై చేసి కలిపింది. అన్నం అయితే రైస్ పెట్టేశాను. తింటుందండి, స్పూన్తో తింటుందంట, స్పూన్తో అయితే తినేస్తుంది. ఇంకా మా పాపని పంపించి వచ్చిన తర్వాత అంట్లన్నీ బయట వేసుకున్నానండి. ఇంట్లో సింకులో ఏ పట్టవు తోమలేనని చెప్పేసి బయట పెట్టేసుకున్నాను మొత్తము. ఇల్లు చూసారు కదా, నీట్గా తీసేసుకొని తుడుచుకున్నాను మంచిగా. ఇక్కడైతే సాయంత్రం పూట బట్టలన్నీ ఎండి మడత పెట్టుకుంటున్నాను. ఇంకా మా పాప పడుకుంది, స్కూల్ నుంచి వచ్చి పడుకుంది. రాగానే పడుకుందండి పాపం, ఏం తినలేదు, రాగానే పడుకుంది. ఎట్లయినా కొంచెం ఫీవర్ వచ్చి తగ్గింది కదా, కొంచెం నీరసంగా ఉంటుంది అనేసి పడుకుంది పాపం. అలసిపోతారు కదా వాళ్ళకి, ఏదో ఒక గేమ్స్ ఆడిపీయడము చదివిపీయడం అలా ఉంటుంది కాబట్టి పడుకుండిపోయింది. ఇంకా సరే నా పని చేసుకుందాంలే, తను లేసే లోపల మళ్ళీ హోంవర్క్ చేపియాలి కదా అన్నట్టుగా నేనైతే నా పని చేసేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వస్తే తను అడిగితే పాప్కార్న్ చేసి పెడతానండి, లేకపోతే రైస్ అన్నమే పెడతాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి తిని లేసే లోపల 6 అవుతుందండి. అది నేను ఇంకేదైనా చేసి పెట్టాను అనుకోండి, అన్నం స్కిప్ చేస్తుంది, అన్నం తిందు. అందుకోసమే అన్నానికే ప్రిఫరెన్స్ ఇస్తానండి నేనైతే. ఇంకేదైనా మనం చిరుతిండి పెట్టామంటే ఇంకా అన్నం తిందు, లైట్గా తింటుంది. అదే కడుపు నిండా తిని పడుకుంది అనుకో, హ్యాపీగా ఉంటుంది కదా అనేసి నేను అట్లా పెట్టనండి. అడిగితేనే చేస్తాను, గ్యాప్ ఉంటే, లేకపోతే చెయ్యను అది కూడా. ఇట్లా బట్టలు అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటానండి. ఇంకా ఈవినింగ్ పని ఈవినింగే ఉంటుంది.
ఒక్కొక్కసారి చేయాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి పడుకుంటాను నేను కూడా. పడుకుంటే మాత్రం నేను కూడా లేవనండి, మా పాప లేచినప్పుడే లెగుస్తాను నేనైతే. ఈరోజైతే ఇంకా పడుకోలేదని చెప్పేసి నా పని చేసుకుందామని బట్టలు మడత పెట్టుకుంటున్నాను నేనైతే. వ్లాగ్స్ నచ్చుతున్నాయండి, నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏముందండి, చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మోటివేషన్గా ఉంటుంది కదా, అందుకోసమే అడుగుతున్నాము. లేకపోతే అదేం లేదండి. అంటే బూస్టప్ లాగా, అంటే మన వీడియోస్ కూడా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఇంకా మంచిగా చేయొచ్చు మనం కూడా వీడియోస్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనేసి అడుగుతున్నానండి. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని కోరుకుంటున్నాను నేనైతే. నేను ఇలా బట్టలు మడత పెడుతున్నానండి, అనుకోకుండా సడన్గా వర్షం వచ్చేసిందండి. వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకునే లోపల పోయింది వర్షం. అయితే ఇంకా పడలేదు, పెద్దగా పడింది, 2 నిమిషాలు కూడా పెద్దగా పడిందండి. చూసారు కదా, గచ్చంతా తడిచిపోయింది అప్పుడే. అసలు వర్షం పడంగానే క్లైమేట్ భలే చల్లగా అయిపోయింది. తర్వాత ఎమ్మట ఎండ కొట్టిద్దండి, ఫుల్ ఎండ కొట్టిద్ది నెక్స్ట్ డే మాత్రం. అసలు ఎవరైనా గమనించారా గమనించలేదా కానీ వర్షం పడిన ఫుల్ ఎండ కొట్టిద్దండి. అసలు పడకపోతేనే హాయ్ అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మా పాప అయితే లేచింది, ఇంకా కూర్చుంది, ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక చికాకు ఉంటుంది కదా పేచి. హోంవర్క్ చేయకపోతే ఇంకా చెయ్యదండి. ఇప్పుడు ఇంకా టైం అయిపోతుంది కదా, మార్నింగ్ చేపిద్దామంటే మార్నింగ్ లేగదు, తొందరగా లేట్ అవుతూ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చేపించడమే అండి. ఇంకా నేను ఇంకా ఈవినింగ్ కూడా వ్లాగ్స్ తీయచ్చండి. ఈవినింగ్ కూడా వ్లాగ్ తీస్తే ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది, ఇక చదవదు. ఇంకా కాసేపు చదివేదైనా కూడా చదవదు కదా. స్కూల్లో అంతమంది పిల్లలు మన పిల్లల్ని పట్టించుకోవాలంటే పట్టించుకోరు కదా, మనం కూడా ఇంట్లో శ్రద్ధ పెట్టాలి పిల్లలపైన. నేను అందుకోసమే ఇంకా ఈవినింగ్ అనేది వ్లాగ్ తీయట్లేదండి. తీస్తే ఆ ఫోన్ పట్టుకోవడం చేయడం నేను చూస్తూ ఉంటాను కదా, తను కూడా ఇంకా డైవర్ట్ అయిపోతుంది. ఇంకా అంటే అమ్మ అది అటు వెళ్ళింది, ఇది ఎటు వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది, అమ్మ ఫోన్ పడిపోతుందని చెప్తూ ఉంటుంది. ఇంకా వద్దులే అనేసి ఈవినింగ్ వ్లాగ్స్ అయితే తీయట్లేదు. ఎప్పుడైనా కొంచెం ఏదైనా రెసిపీస్ చేసేటివి ఉంటే మాత్రం తప్పకుండా ఈవినింగ్ మాత్రం వ్లాగ్ అయితే తీస్తానండి తప్పకుండా. ఎక్కువ శాతం డైలీ మార్నింగ్, కాకపోతే నేను చేసుకునే పనులు ఏమైనా ఉంటే స్పెషల్గా అవి అయితే చూపిస్తానండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా నాకైతే వచ్చుంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను వీడియోలో మాత్రం. ఇక చూసారు కదా, మా పాప హోంవర్క్ అంతా డైరీలో చూసేసి చెప్పేశాను, ఇవి చేసుకోవాలమ్మా అని చెప్పాను. సరే అని ఊకొట్టింది. కాసేపు చెయ్యనంటుంది, కాసేపు ఏమో చేస్తూ ఉంటుంది. తను చేసే హోంవర్క్ వరకే పక్కకి పెట్టేశానండి, చదివేటిది హోంవర్క్ అయితేనే పక్కకి పెట్టేశాను బుక్స్. ఇంకా చేపించాలి ఇంకా మా పాపతో. ఇంకా అన్నీ చేపిస్తానండి. ఆ మూడ్ పోవడానికి, తనకి ఆ డల్నెస్ పోవడానికి ఏదేదో చేస్తూ ఉంటాను, అయినా పోదు. మంకు పెడుతూనే ఉంటారు కదా పిల్లలు. ఇంకా షార్ప్నర్తో పెన్సిల్ షార్ప్ చేస్తామంటే నేను చెయ్యను అని చెప్తుంది. నేనే చేసి చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళం కదా, ఇలా పువ్వులాగా వచ్చింది అని చెప్పేసి అదే చెప్తున్నాను మా పాపకి. మేము చిన్నప్పుడు ఇలా ఆడుకునేటోళ్ళం, భూనిక ఇట్లా మంచిగా వస్తే పువ్వులాగా వచ్చింది అనుకునేటోళ్ళము అని చెప్తున్నాను. నా చిన్నప్పుడు విషయాలని చెప్తున్నాను మా పాపకి అనమాట. చూసారా, ఇట్లా కట్ అవ్వకుండా వస్తే భలే ఉంటుందండి, ఫ్లవర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మా పాపకు పెట్టి చూస్తున్నాను, భూనిక నీకు బొట్టు అట్లా చెప్తూ ఉంటే మా పాప చిరాకు పడుతుంది. దాన్ని ఇలా కూర్చితే సూది వచ్చినట్టే ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఆ మూడ్ డైవర్ట్ చేద్దాం అనేసి అట్లా అనుకున్నానండి. అయినా డైవర్ట్ అవ్వదు. రాయమంటే మళ్ళీ ఏడుస్తుంది. చూసారు, ఇప్పుడు కామ్గా ఉంది, మళ్ళీ ఏడుస్తుంది. ఇంతే జరుగుతూ ఉంటుంది. ఒక 1 అవర్ అయినా జరిగిద్దండి. అస్సలు చాలా ఎనర్జీ కావాలి. వీడియో మాత్రం ఇంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే. తను అట్లనే ఏడ్చి హోంవర్క్ అయితే చేసుకుంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.